తిరిగి వైకాపా అధికారంలోకి వస్తే ఈవేళ అంబటి రాంబాబు గారు జరిగినటువంటి ఈ సంఘటనలు ఏవైతే వరుస సంఘటనలు ఉన్నాయో వీటికి సంబంధించి సమాధానం చెప్పాలని అనుకుంటున్నారా, మానసికంగా సిద్ధం అవుతున్నారా? నేను అసలు వైసీపీ అధికారం వచ్చే లోపే ప్రజా పోరాటాల ద్వారాను న్యాయ పోరాటం ద్వారాను వాళ్ళని శిక్షించాలి అనేటువంటి భావంతో నేనున్నా, నమ్ముతున్నా కూడా. ఈ 3 సంవత్సరాల లోపే అధికారంలో రాకముందే నేను వాళ్ళని చట్టబద్ధంగా వాళ్ళని జైల్లో పెట్టించగలను, వాళ్ళని సస్పెండ్ చేయగలను అనుకుంటున్నా. ఇది న్యాయ పోరాటం. ఇవన్నీ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి వాళ్ళు జరగకుండా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రధానమైనది ఇదే, నా ఎజెండా ఫస్ట్ అదే. తర్వాత నేను కడమ విషయం ఆలోచిస్తాను. ఎందుకంటే నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని శిక్షించకపోతే నేను ప్రజల్ని పరిపాలించగలుగుతాను. అందరూ సో ఇంత భయభ్రాంతులకు గురి చేయటం, బూతులు తిట్టారు సార్, మానసికంగా పొలం పేరు పెట్టి బూతులు తిట్టారు, దుర్మార్గం. వీటన్నిటి ఖచ్చితంగా సమాధానం చెప్తాననేది నేను విశ్వసిస్తున్నాను. చూద్దాం. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిసారి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి, అప్పుడు కూడా జనసేన భాజపా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని కూడా ఇదే తీరున ఇదే రీతిలో వేధించారు. సరే, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని నిర్మించారా, కాడి దింపుకొని వెళ్ళిపోయారా కాసేపు పక్కన పెడితే, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేసి మీ తర్వాత జక్కంపూడి రాజా గారి ఇంటి మీద కూడా మరుసటి రోజు వెళ్ళినటువంటి సంఘటనలు, వరుస సంఘటనలు జరిగినాయి. దీనిని అసలు అంటే మిమ్మల్ని అంతమొందించాలనా, లేకపోతే సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనా, ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం? పైగా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి. దీన్ని ఎట్లా విశ్లేషించాలి? ఏమంటే శ్రీకాంత్ గారు, మమ్మల్ని అంతమొందించాలని అనుకోకపోయినా అలాంటి జరుగుతాయి, అటువంటివి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, ఒక మాస్ వచ్చేసి తర్వాత ఎవడెవడ మాట ఎండో. మొన్న ఇంటి మీదకి వచ్చారు, ఆ ఉద్యోగానికి ఎవడన్నా వచ్చిన ఒక కత్తితో ఒక పోటు పొడిచాడు అనుకోండి, దానిలో అందరూ పొడిచేస్తారు, చంపేసేస్తారు. మా సైకాలజీ అది. వాళ్ళ ఇంటెన్షన్ అదే కాదా రావటం అనేది పక్కన పెట్టండి. ఒకడు పెట్రోల్ బాంబు వేశాడు, పెట్రోల్ సీసాలు వేసాడు, అక్కడ పెట్రోల్ బాంబు తగలేసేస్తే కాలిపోవటమే కదా. అలాంటి సంఘటనలు జరగకపోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం తప్ప వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం బ్యాడ్ ఇంటెన్షన్, నన్ను ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చారు. సరే, మా అదృష్టం కొద్దీ కాలేదు, వాళ్ళ అదృష్టం కూడా. నన్ను చంపేస్తే చాలా పరిణామాలు మరొక రకంగా ఉంటాయి, ఇది కొడితే ఇంత పరిణామాలు ఉన్నాయి. కాబట్టి నేను ఆ రకంగా అంతమొందించాలని వాళ్ళకి కరెక్ట్ ఇంటెన్షన్ లేకపోయినా అలాంటి ప్రమాదాలు జరిగేవి, ఆ సంఘటన అలా క్రియేట్ చేశారు, దుర్మార్గంగా చేశారు. ఎక్కడ గొడవండి, పోలీసులని ఆపలేకపోయారు సార్. 7.5 గంటల సేపు వాళ్ళు అక్కడే చోద్యం చూస్తారు, అక్కడే ఉన్నారండి. 70-80 మంది అక్కడే ఉన్నారు. లాఠీలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, వ్యాన్లు ఉన్నాయి, పట్టించుకోలేదు. ఎస్పీ వచ్చాడు, వెళ్ళిపోయాడు, జరగనేమని అనుకుంటున్నారు. లోకేష్ నుంచి ఫోన్ వస్తుంది, మీరేం ఇంటర్ఫీర్ కామాకండి, ముందండి కొట్టనేయండి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది మామూలుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశ చరిత్రలోని ఎక్కడ ఇలా జరిగి ఉండదు. ఏదో రావడం, టగడ కొట్టేయడం, లేకపోతే చంపేయడం, పారిపోవడం అంతే. పోలీసులు విధులు కానీ పారిపోయేవాళ్ళు. అరే, పోలీసులు విధులేస్తున్నా కూడా కొడతా ఉన్నారు, పోలీసు సైరన్ వేస్తున్నా కొడతా ఉన్నారు. ఇది చాలా ధర్నా చేయడానికి వచ్చామని జన సైనికులతో చెప్పారు. ఇంత దాడి జరుగుతుండగా జన సైనికులు వెనుదిరిగి వెళ్ళిపోయారని కూడా జనసేన నుంచి దట్ ఇస్ ట్రూ. జన సైనికులు అంబటి రాంబాబు గారి ఇంటి ముందు ధర్నా చేద్దాం, ముఖ్యమంత్రిని బూతులు తిట్టాడు అని వచ్చారు. అప్పుడు కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జెండాలు పెంచుకుని. ఆడికి వచ్చిన తర్వాత దాడి జరుగుతుంది. ఇదేంటంటే మీరు వెళ్ళిపోండి అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవే తీసుకొచ్చింది కొంతమంది, గల్లామాధవ్ గారు కాపు సామాజిక వర్గం వాళ్ళు తీసుకొస్తే, ఏందమ్మా ఇక్కడికి వచ్చి కొడుతున్నారండి, ధర్నా అనుకున్నాం కదా, మేము బోర్డులు పెట్టుకోవాలని అన్నాం కదా అంటే, లేదు మీరు వెళ్ళిపోండి అని పంపించేయండి. సో ఇదంతా కొంతమంది యొక్క కుట్ర. దానిలో పెమ్మసాని ఇస్ ద రింగ్ లీడర్, కడమ వాళ్ళ కుట్ర. ఈ కుట్రలో ఒకరికొకరు పోటీ. ఈ కుట్రని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాల్సి మార్పులు పెమ్మసాని దగ్గర, లోకేష్ దగ్గర కొట్టేయాలని అగ్రెసివ్నెస్కి వచ్చేసి ఇష్టం వచ్చి మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళకి బలాన్ని ఇస్తే అనుకున్నారు పార్టీలో. ఇవన్నీ బలహీనతలుగా వచ్చాయి. కానీ కొంతమంది బలం కూడా ఇచ్చింది అనుకున్నారు. ఎందుకంటే ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళందరికీ మొన్న పొలిట్ వీడియోలను అక్కడ ఇక్కడ ఇచ్చారు.
ఇంకొంతమందికి ఇవ్వరా. అసలు ఊహించినటువంటి వాళ్ళు పొలిట్ బ్యూరోలో వాళ్ళు నా మీద దాడి చేసిన వాళ్ళే అని చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఒక అభిప్రాయం వస్తుంది, రాంబాబు గారు ఇంటి మీద దాడి చేయలేదు కాబట్టి మాకు పొలిట్ బ్యూరో ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ దాడి చేద్దాం అన్నట్టుగా తయారవుతుంది వ్యవహారం. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలంటే మన లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేసేది, ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చాడనేది వాట్ మెసేజ్ హెస్ గాన్ టు ది సొసైటీ, అది ఆలోచించుకోలేకపోతున్నారు. అది వైకాపా ప్రభుత్వంలో మా మీద కూడా దాడులు జరిగినాయి, లేకపోతే మా మీద కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి, నీవు నేర్పిన విద్య నీరజాక్షన్ మేము తిరిగి చేస్తున్నాము అనేటటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు రాంబాబు గారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేనప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరగలేదని నేను అనడంలా. కొన్ని సందర్భాల్లో జరిగాయి, కంట్రోల్లెస్గా జరిగాయి. ఆ దాడులకి ఈ దాడులకి వ్యత్యాసాన్ని గమనించాలి. చాలా వ్యత్యాసం ఉంది, సంబంధం లేదు అసలు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది, అవును, టగడగా వచ్చారు, కొట్టారు, వెళ్ళిపోయారు, కేసు పెట్టారు. వాళ్ళని మొన్న కూడా అరెస్ట్ చేసి నెలల తరబడి లోపల ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంటి మీద ఏంటి సార్ 5:30కు వచ్చారు, 5ంటికి వచ్చారు, సాయంత్రం 5ంటికి. శ్రీకాంత్ గారు 4:40కో 4:30కో నేను ప్రెస్ మీట్ పెట్టా. టోటల్ ఆల్ మీడియా ఈజ్ దేర్, అన్ని మీడియాలు వచ్చినాయి. ఆ ప్రెస్ మీట్లో నేను చేసింది తప్పు అని చెప్పా. చెప్పిన గంట కదా అరగంటకి దాడి జరుగుతుంది. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఎలా ఇంకా బ్యాగులు తీసుకుని వాళ్ళందరూ లైవ్ చూపిస్తున్నారు. ఎంతసేపు అండి? 5 నుంచి 12:20 నన్ను అరెస్ట్ చేసేంత వరకు కూడా ఇలా జరిగింది కదా. నన్ను తీసుకెళ్లారు జైల్లో పెట్టారు కదా. రాత్రి 2:30కి నన్ను బయటికి తీసుకొచ్చి నా కాళ్ళు చీల్చి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గం అండి. ఈ దాడులు అంటే ఇదేనా ప్రభుత్వాలు చేయాల్సింది? మీరు ప్రశ్నించలేదా ఏం చేస్తున్నారు, ఎందుకు పైకి తీసుకొచ్చారని? మీరు ప్రశ్నించా కదా, ప్రశ్నించాను, వార్నింగ్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను ఈ రాష్ట్రంలో మంత్రిని అవుతాను, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీ అందరి సంగతి తెలుస్తాను అన్న తర్వాత తగ్గారు వాళ్ళు. సో ఇంత దుర్మార్గంగా చేయటాన్ని దాన్ని పోల్చడం ధర్మం అనుకుంటే పోల్చమని నాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశం కూటమి సభ్యులు ఎవరైనా ఉంటే దీనికి సమానం చెల్లైందని అనుకుంటే భావించండి, ప్రజలంతా భావించడానికి వీల్లేదని నా భావన. అది దాన్ని పోల్చడం సరైంది కాదు. పోల్చడం అనేది తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా ఆరోపణ. మీరు మాట తూలారని అనుకుందాం, మీరు పశ్చాత్తాపం చెందారు. మాట తూలి పశ్చాత్తాపం చెందిన 18 రోజులు జైలులో పెట్టేంతటి తప్పు మీరు చేశారా? మీరు న్యాయవాది, మీకు తెలుసు. దానికి కేసులు ఉండవండి, దానికి కేసులే పెట్టరండి. అందుకనే వాళ్ళు రాశారు ఏమని, కులాన్ని పెట్టి బూతులు తిట్టాడు, కుల ఘర్షణలకు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు, సపోర్టింగ్ చేశారు. దురదృష్టం, అసలు దానిలో రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు, కేసు యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. సరే రిమాండ్ ఇచ్చారు, కేసు యాక్సెప్ట్ చేశారు. ఐ విల్ ఫైట్ ఇన్ ఈ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్, ఎక్కడ ఏ కోర్టులో అవకాశం ఉంటే దానికోసం దీర్ఘకాలికంగా ఫైట్ చేస్తాను. జరిగింది మాత్రం చాలా తప్పు, అన్యాయం. పోలీసు కరెక్ట్గా చేయలేదు, లోయర్ కోర్ట్స్ కూడా కరెక్ట్ డిసిషన్స్, రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం అనేది నా అభిప్రాయం. దాని మీద ఐ విల్ గో టు ది లీగల్ ఫైట్, దాన్ని నిరంతరం లీగల్ ఫైట్ కొనసాగిస్తాను. నేనేం దీన్ని వదిలిపెట్టను, ఎందుకంటే నేను న్యాయవాదిని, చదువుకున్నవాడిని, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవాడిని. నా కేసు ఒక ఎగ్జాంపుల్ కావాలి ఈ రాష్ట్రానికి అనేది నా అభిప్రాయం. ఇలా దాడి చేస్తే ఇలాంటి పరిణామాలు వస్తాయి న్యాయపరంగా అనేది దాడి చేయాలనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళకు గుణపాఠం కావాలనేది నా అభిప్రాయం. దానికోసం ఫైట్ చేస్తాను, టైం విల్ డిసైడ్. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళ మీ గురించి మాట్లాడిన వీడియోస్ కూడా నేను చూశాను. చూసిన తర్వాత భౌగోళికంగా 3.5 లక్షల పైచీలకు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం గుంటూరు. భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ గా మెజారిటీ ఓటర్స్ గా కనిపించేటటువంటి ప్రాంతం. అంటే అక్కడ వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలని, వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వాలని, వాళ్ళ మాటకి ఎవరు ఎదురు రాకూడదని రాంబాబు గారు, అది మీరు తెలిసి తూలారా తెలియకుండా తూలారా ఆ మాట మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు. ఆ విజువల్ కూడా చూశాను నేను. తర్వాత జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఇది మా రాజ్యం, ఇది మా ప్రాంతం, మా మాట చెల్లుబాటు అవ్వాలనేటటువంటి ఒక నియంతృత్వ ధోరణి కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు రాంబాబు? ఖచ్చితంగా వాట్ యు సెడ్ ఈజ్ 100% కరెక్ట్. ఇక్కడ వీఆర్ సింగిల్ లార్జెస్ట్, ధనవంతులం, డబ్బులు ఉన్న వాళ్ళం, మేము కాకపోతే ఎవరు చేస్తారు? గుంటూరు లాంటి పట్టణంలో, గుంటూరు లాంటి పరిసర ప్రాంతాలు అనేటువంటి ఒక ఈగో. నేను అన్ని కంప్లీట్ ఆ కులంలో అందరినీ అన్నాం, ఈ హెడ్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఎవరైతే అన్నిటికీ కారణం పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకంటే అతను ధనవంతుడు, నంబర్ ఉంది, ఓట్ నెంబర్ ఉంది, డబ్బు నంబర్ ఉంది, పదవి ఉంది. హీ లీడెడ్ ఎవ్రీథింగ్. చాలామంది నీకు మనవి చేస్తున్నానండి, చాలామంది చౌదరీసే ఇలా దాడి చేయాలనేటువంటి సమావేశం జరిగినప్పుడు, దీనికన్నా ముందు
ఈ తప్పు నివారించే వాళ్ళు ఉన్నారు. ఇది అసలు చేయకూడదని. తప్పు ఇది. ఇలాంటి సాంప్రదాయం గుంటూరులో ఎప్పుడు లేదు. ఇళ్ల మీద పడి చేయొద్దు, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అని సలహా ఇస్తే ఆ సలహా ఇచ్చిన వాళ్ళ మీద ఎక్కారు. డాడ్ రామబాబు అనేవాడు అప్పుడు అటు తిట్టాడు, ఇప్పుడు తిట్టాడు, వాడికి నోటి కద్దు ఏదో సంథింగ్ వాళ్ళకున్న కక్షను చూపిస్తే ఎవరైతే సలహా ఇచ్చారో ఒకరిద్దరు వాళ్ళు ఈ దాడిలో ఉండటానికి వాళ్ళు మనస్కరించక వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయారు. శ్రీశైలం ఒక ఆయన వెళ్ళిపోయాడు, తిరుపతి ఒక ఆయన వెళ్ళిపోయారు. సో టోటల్ కమ్యూనిటీలో కూడా కొద్దిగా న్యాయబద్ధంగా కులతత్వం లేకుండా ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళు దీన్ని ఇప్పటికీ సమర్థించలేదు. మా వాళ్ళు తప్పు చేశారు, ఇది అన్యాయం చేశారు అనేటువంటి భావన ఇవాళ కూడా నాకు అనిపిస్తూ ఉంది. సో కానీ అహంతో కూడుకున్న వ్యక్తి అక్కడ రాజ్యం చేస్తున్నాడు. ఇవాళ పార్లమెంట్ సభ్యుడే కాదు, కేంద్ర మంత్రి, నిరంతరం లోకేష్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికి కూడా కుట్రలు చేస్తున్నాడు నా మీద. ఇవాళ కూడా ఇప్పుడు నేను కొద్దిగా పడి లేచి సాహసంగా ముందుకెళ్తాను, మళ్ళీ పడగొట్టాలని చూస్తున్నారు. ఏదో ఒక రూపంలో మళ్ళీ పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. దానిలో ఏమి సందేహం లేదు. వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో నెంబర్ ఉన్నవాళ్ళు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, పెమ్మసాని, లోకేష్ మళ్ళా కుట్రలు చేస్తున్నారు. కుట్రలు చేసి నన్ను ఎక్కడసారి పడగొట్టాలని చూస్తున్నారు. పడగొడతారని కూడా నమ్ముతున్నా. పడ్డా లేచి నడుస్తా, మళ్ళీ పడ్డా సాహసంగా ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఎన్నిసార్లు అయినా పడతాను, ఎన్నిసార్లు అయినా లెగుస్తాను, దానిలో ఏమీ సందేహం లేదు. కుట్రలు కుతంత్రాలతో నన్ను అణచాలనేటువంటి ప్రయత్నం ఇవాళకి కొనసాగుతుంది. ఆ కుట్రలు కుతంత్రాలని అందరి సహకారంతో, పార్టీ సహకారంతో, నా కులం సహకారంతో ఖచ్చితంగా ఎదుర్కొంటాను, లేచి నిలబడతాను అనేది నాకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.